హలో అండి. ఈ వీడియోలో అసలు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత వాటిని బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకోవడానికి ముందు కొన్ని చిన్న మార్పులు అయితే చేసుకోవాలి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అయితే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే కొత్త వారికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ మెజర్మెంట్స్ అనేవి నేను ఒక వ్యక్తి బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఈ మెజర్మెంట్స్ ద్వారానే నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ మెజర్మెంట్స్ ప్లేస్లో మీరు ఎవరి మెజర్మెంట్స్ అయినా తీసుకోండి, ఎవరి బాడీ మెజర్మెంట్స్ అయినా తీసుకోండి. ఇలాగ కొన్ని కలుపుకోవాల్సి వస్తుంది. అవి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. లెంత్ 14.5 ఉంది కదా, ½ ఇంచ్ నడుము వైపు కలుపుకోవడానికి ప్లస్ 14.5 ప్లస్ ½ ఇంచ్ ఎంత అయింది? 15.5 అయింది. ఇలా మనం బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకోవడానికి ముందు కొన్ని చిన్న మార్పులు చేసుకోవాలి కదా, అవి ఇవే. ఇలా మీరు టేప్లో చూసుకోండి. తర్వాత అప్పర్ చెస్ట్ రౌండింగ్ ఎంత ఉంది? 42 ఉంది. ని ఇలా టేప్లో 2 భాగాలుగా చేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 21 వచ్చింది కదా. ఈ 21ని మళ్ళీ 2 భాగాలుగా చేసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. ఓకేనా? టేప్తో అయితే చాలా లేట్ అయిపోతుంది. అందరి దగ్గర ఫోన్లు అయితే ఉంటాయి కదా, మనం ఫోన్లో క్యాల్కులేషన్ చేసుకుంటే ఎలా ఉంటుందని చూపిస్తాను. 42 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 10.5 వచ్చింది. 10.5 అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. తర్వాత మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది? 44 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 11 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మీకు ఒక టిప్ కూడా చెప్తాను. 42 చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్రంట్ పార్ట్లో లూజ్ ఎక్కడ కలుపుకోవాలి అని 11 ఇంచెస్ వచ్చింది కదా, మనం ఇక్కడే కలుపుకోవాలి. కటింగ్ వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వేస్ట్ రౌండింగ్ ఎంత వచ్చింది? 38 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఇలా మనం ఫోన్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. షోల్డర్, ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి 16.5 ఉంది. 16.5ని 2 భాగాలుగా చేసుకోండి. ఎంత వచ్చింది? 8/1/4 వచ్చింది. కనిపిస్తుందా? 8/1/4 వచ్చింది. అంటే 8.5 అన్నమాట. 8.5లో నేను 2.5 మైనస్ చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నా. మీకు అర్థమవుతుందా? 16.5ని 2 భాగాలుగా చేసుకుంటే 8.5 వచ్చింది. 8.5లో నేను 2.5 మైనస్ చేసి 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నా ఈ బ్లౌజ్ కోసం. సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నప్పుడు దాన్ని నేను బ్లౌజ్ మీద ఎలా మార్కింగ్ చేశాననే చెప్తా. 2.5 కటింగ్ కోసం పెట్టుకున్నాను. 2.5 ప్లస్ 3/8 ఖర్చు కోసం అంటే చూడండి, 1 ఇంచులో ½ ఇంచుకి ½ ఇంచుకి మధ్యలో ఒక గీత ఉంటుంది చూడండి, దీన్ని 3/8 అంటారు. ఇది నెక్ వైపు ఖర్చు కోసం, ఆర్మ్ హోల్ వైపు ఖర్చు కోసం, కొన్నిటికి ఈ 3/8 అనేది సరిపోతుంది. ½ ఇంచ్ అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. నేను ఇక్కడ 3/8 ఖర్చు కోసం కలుపుకుంటున్నా. ఇంకా ఆఫ్టర్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నాకు ఈ బ్లౌజ్ కోసం 2 3/4 కావాలి షోల్డర్ మీద. ఎందుకంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి 2 3/4 లేదా 3 ఇంచెస్ కూడా ఉంచవచ్చు.
నేను 2/3/4 కావాలి అనుకుంటున్నా. ప్లస్ ఖర్చు కోసం ఎంత 3/8 చంక వైపు. కౌంట్ చేయండి. 2.5 ప్లస్ 3/8 3/8 ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. మీ టేప్లో మీరు ఒకసారి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. 3/4 ప్లస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మీద ఎంత ఉండాలనుకున్నామో 3/4 కదా. ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 6 ఇంచెస్ అయింది. మీకు అర్థమైందా? 6 ఇంచెస్ నేను ఎందుకు పెట్టాను అంటే ఖర్చులు కూడా కలిపి పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఇదే బ్లౌజ్కి మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మీద 2.5 ఉండాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 5.5 5 3/4 పెట్టుకోవాలి. 5 3/4 ఎలా మార్కింగ్ చేసుకోవాలి? నెక్ కటింగ్ కోసం 2.5 ప్లస్ 3/8 ప్లస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎంత ఉండాలి? షోల్డర్ మీద 2.5 అనుకున్నాం కదా, ప్లస్ 3/8. అప్పుడు ఎంత అయింది? 5 3/4 అయింది. మీకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 2 ఇంచెసే కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? 2.5 ప్లస్ 3/8 ప్లస్ 2 ఇంచెస్ ప్లస్ 3/8 ఎంత అయింది? అప్పుడు 5.5 అయింది. మీరు టేప్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈజీగా. షోల్డర్ అనేది 15 ఇంచెస్ ఉందనుకోండి, ఒక పర్సన్కి, ఒక వ్యక్తికి షోల్డర్ 15 ఇంచెస్ ఉన్న దగ్గర నుంచి మనము నెక్ వైపు 2.5 అనేది కట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే 2.5 అనేది మీడియం. షోల్డర్ 15 ఇంచెస్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం తక్కువ కట్ చేసుకోవాలి. అవి నెక్స్ట్ తక్కువ అంటే 2.5 కట్ చేసుకోండి, లేదా 2 ఇంచులే కట్ చేసుకోండి. మీరు కౌంట్ చేసుకోండి. మీకు షోల్డర్ తక్కువ ఉందనుకోండి, 2 ఇంచులు కట్ చేసుకొని, మీకు ఖర్చు కోసం 3/4 కదా, 3/8 3/8 3/4. తర్వాత మీకు షోల్డర్ మీద ఎంత ఉండాలి అని మీరు డిసైడ్ అవుతారు కదా, మీ బ్లౌజ్ మీదైనా, లేదా మీకు తెలుస్తుంది కదా 2 ఇంచుల 2.5 2 3/4 లేదా 3 ఇంచెస్ అనేది మీ ఇష్టం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఏంటి? చెస్ట్ పాయింట్. ఈ బ్లౌజ్ కోసం ఈ బ్లౌజ్ చెస్ట్ పాయింట్ 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్ ఎక్కడి నుంచి పెట్టాలి? మనము షోల్డర్ వైపు ఇక్కడ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ చేయడం కోసం ఆ ఖర్చు వదిలేసి మనము 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. అంటే 11 ఇంచెస్ చేసుకోకూడదు. క్రాస్ కటింగ్ బ్లౌజ్ కోసం 11 ఇంచెస్ ఉంది కదా, 11 ఇంచెస్లో 1 ఇంచ్ మైనస్ చేసి 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇది ఓన్లీ క్రాస్ కటింగ్ బ్లౌజెస్కి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకు అంటే మనము క్లాత్ అనేది క్రాస్గా వేస్తాం కాబట్టి సాగిపోతూ ఉంటుంది, అప్పుడు సరిపోయిద్ది. స్ట్రైట్ కట్కైనా, ప్రిన్సెస్ కట్కైనా, సింగిల్ డాట్కైనా, వీటికి ఏటికి కూడా మనము ఎంత చెస్ట్ పాయింట్ ఉంటే అంత యాస్టీస్గా పెట్టేసుకోవాలి. ఓన్లీ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మాత్రమే 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కప్ డౌన్ ఎంత ఉంది? 3.5 ఉంది. 3.5 అంటే చెస్ట్ పాయింట్ మీరు చూసుకుంటారు కదా బ్లౌజ్లో, చెస్ట్ పాయింట్ ఎంత ఉందని, ఆ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనము కప్ డౌన్ అనేది చూడాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది కలిపాను. అదే 36 సైజ్ బ్లౌజ్ అనుకోండి, 13 వరకు పెట్టుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, అందులో చెస్ట్ ఎక్కువ ఉంది. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం 1/2 ఇంచ్ కలుపుకోవచ్చు. ఎందుకు అంటే మనకి చెస్ట్ పట్టాలి కదా, చెస్ట్ అనేది ఫ్రీగా ఉండాలి కదా, మరీ పట్టేసినట్టు కాకుండా, అందుకోసం. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ 11 ఇంచెస్ అనేది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలని నేను కటింగ్ వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేశాను. సేమ్ ఇవే మెజర్మెంట్స్ తోటి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఈ కప్ డౌన్ అనేది చెస్ట్ పెరిగే కొద్దీ కిందకు వస్తుంది. చెస్ట్ తక్కువ ఉందనుకోండి, పైకి వెళ్తూ ఉంటుంది. అర్థమైందా? చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి 13.5. చెస్ట్ తక్కువ ఉందనుకోండి 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. చెస్ట్ని బట్టి ఈ కప్ డౌన్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా? హ్యాండ్ లెంత్ వితౌట్ లైనింగ్ లేని బ్లౌజ్కి మనము ఖర్చు ఎంత పెట్టుకోవాలి? హ్యాండ్ రౌండింగ్ దగ్గర 1.5 ఖర్చు పెట్టుకోవాలి. ప్లస్ లెంత్ 8 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం
3/8 కానీ 3/8 అలా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకు 1.5 వితౌట్ లైనింగ్ బ్లౌజ్కి అంటే లైనింగ్ లేని బ్లౌజ్కి అంటే మనం ఒక పావు ఇంచ్ అనేది కుడతాం కదా. స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1/2 ఇంచ్ అనేది వెనక వైపుకి తిప్పి హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి 1.5 అనేది సరిపోతుంది. లైనింగ్ బ్లౌజులు కనుక్కోండి 3/8 లేదంటే 1/2 ఇంచ్ ఇలా ఖర్చులు కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా ఆర్మ్ హోల్ ఎంత ఉంది? ఈ బ్లౌజ్కి వచ్చేసి 18.5 ఉంది. ఇవే ఇక్కడ 18.5 ప్లేస్లో మీరు ఏ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయినా తీసుకోండి. 15 రావచ్చు, 16 రావచ్చు, 17 రావచ్చు, ఇంకా తక్కువ రావచ్చు, ఇంకా ఎక్కువ రావచ్చు. దాన్ని మీరు ఏం చేస్తారు అంటే ఇలా సగం చేసుకోండి. ఎంత వచ్చింది సగం చేసుకుంటే 9.5 వచ్చింది. కనిపిస్తుందా? 9.5 వచ్చేది. ఈ 9.5ని మనం ఆర్మ్ హోల్ దగ్గర పెట్టుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఇది చంక డౌన్ అనుకోండి, ఇది నెక్ వైపు అనుకోండి, ఓకేనా? ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ మనము 3/8 ఖర్చు ఇచ్చాము, గుర్తుందా? ఇక్కడ కూడా 3/8 ఖర్చు ఇచ్చాము. ఇప్పుడు మనము ఇలా ఆర్మ్ హోల్ గీసుకుంటాము. మనం ఇక్కడ కాదండి స్టిచ్చింగ్ చేసేది, మనం ఈ లైన్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకసారి గమనించండి. అలాగే నెక్ ఇక్కడ స్టిచ్చింగ్ చెయ్యము, ఈ లైన్ మీద స్టిచ్చింగ్ చేస్తాము. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ మనం ఖర్చుతో కలిపే మనం షోల్డర్ మీద మార్కింగ్ చేసుకున్నాము. ఎందుకు అంటే తర్వాత అయినా ఖర్చు ఇచ్చుకోవచ్చు, కానీ రౌండింగ్స్ అనేవి నీట్గా వస్తాయి అనేసి, ఓకేనా? మనకి ఇక్కడ రావాలి 9.5 అనేది. మనం ఇక్కడ చూసుకునేటప్పుడు ఇక్కడ రావాలి 9.5. ఈ 9.5 ప్లేస్లో మీరు ఏ బ్లౌజ్ ఆర్మ్ హోల్ అయినా తీసుకోండి, అది మాత్రం ఇక్కడ మాత్రమే రావాలి. ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత షోల్డర్ మీద ఎంత ఉంచాలనుకున్నాము? 2 3/4 వస్తుంది. ప్లస్ ఖర్చు 3/8 ప్లస్ ఖర్చు 3/8 మనం కలిపి పెట్టేసాము. మళ్ళీ నెక్ కటింగ్ కోసం 2.5 పెట్టుకున్నాము. మీకు ఈ 2.5 వద్దు, నెక్ కటింగు మాకు భయం వేస్తుంది, షోల్డర్ జారిపోతుంది అని భయం ఏమన్నా ఉన్న వాళ్ళకి 2.5, పెద్ద సైజ్ కాబట్టి 2.5. 15 ఇంచెస్ షోల్డర్ దగ్గర నుంచి 2.5 అయితే కట్ చేసుకోవచ్చండి. అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, ఓకేనా? భయం వేస్తుంది అనుకున్న వాళ్ళు 2.5 కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి అయితే 2.5 పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇంకా బ్యాక్ నెక్ పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి డీప్ తక్కువ వేసుకుంటారు కాబట్టి వాళ్ళు 9 ఇంచెస్ పెట్టాను. అలాగే మన మీడియంగా మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ ఇంకా టీనేజ్ పిల్లలకు కానీ 10.5 11 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 11 ఇంచెస్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బ్యాక్ సైడ్ డోరీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, ఓకేనా? ఫ్రంట్ నెక్ డీప్ ఎంత? 7.5. నేను ఖర్చుతో కలిపి 7.5 అనేది ఈ బ్లౌజ్కి పెట్టాను. ఎందుకు అంటే నార్మల్గా అయితే మనం 7.5 పెట్టుకోవచ్చు ఖర్చు వదిలేసి. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కిందకి లాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనము ఫ్రంట్ నెక్ డీప్ అనేది కొంచెం చూసుకొని పెట్టుకోవాలి, తక్కువ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ పెట్టుకోవాలి, ఓకేనా? ఈ బ్లౌజ్కి ఖర్చుతో కలిపి 7.5 పెట్టాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత 7 ఇంచెస్ అనేది వస్తుంది. ఫ్రంట్కి అనేది లాగుతూ ఉంటుంది అనమాట చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనా? ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయమంటారు. స్టిచ్చింగ్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ బ్లౌజ్లో ఎంత ఆల్రెడీ వాళ్ళు కుట్టేసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత పెడితే మనం అంతే పెట్టాలి. లేదు మాకు కొంచెం బ్యాక్ లెంత్ పెంచండి, లేదు అంటే మాకు కొంచెం లూజ్ పెంచండి, లేదు అంటే మాకు బ్యాక్ నెక్ డీప్ పెంచండి అంటారు. అలాంటప్పుడు మనం అవి మాత్రమే పెట్టి స్టిచ్చింగ్ చేసి ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయగలము. బాడీ మెజర్మెంట్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా పెట్టుకొని, ఇవన్నీ మనం మార్కింగ్ చేసుకుంటున్నాం కదా, వీటిని కరెక్ట్గా బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ ఇచ్చారనుకోండి, అది ఎలా ఉందో అలాగే మనం కుట్టేసి ఇచ్చేయాలి. ఎందుకంటే అవి మనం కాదు మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసింది, వేరే వాళ్ళు మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ మనకి ఇచ్చారు కాబట్టి ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా యాజ్ ఇట్ ఈజ్గా మనం కుట్టేసి ఇవ్వగలము. ఇవనేది కొంచెం ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందని నా ఉద్దేశం. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందు
అన్ని బ్లౌజెస్ పెడతాను. బ్యాక్ డీపు, ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజు. ఈ బ్లౌజ్ అదే కానీ పెద్ద సైజ్ బ్లౌజు, ఇంకా చిన్న సైజ్ బ్లౌజ్ కూడా పెడతాను. ఇంకా ప్రిన్సెస్ కట్టు, బోట్ నెక్, సింగిల్ డాటు, డ్రెస్సెస్, ఇవన్నీ కొంచెం ఒక్కొక్కటిగా నేను కటింగ్ చేసి ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమన్నా మిస్టేక్ చేశాను అంటే కామెంట్ బాక్స్లో రాయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఏమన్నా అర్థం కాలేదు అంటే కూడా కామెంట్ బాక్స్లో రాయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.